గారికి అలాగే పేర్ల రాముకి ఇవ్వవలసిందిగా కోరుతున్నారు. ఈ సెషన్లో చివరిగా తన కవితను చదవడానికి పేర్ల రాముని పిలుస్తున్నారు. నెక్స్ట్ థర్డ్ సెషన్ స్టార్ట్ అవుతుంది వెంటనే. కవిత పేరు జత కళ్ళు, జతల జతల కళ్ళు. కళ్ళు మూసుకుంటే నెత్తురు నడిచొస్తున్నట్టు భయపెడుతుంది. కళ్ళు మూసుకుంటే జాతీయ గీతం బదులు రామగీతమే వినిపిస్తుంది. కళ్ళు మూసుకుంటే మా అప్పు కాగితాలు మాయమైనా బాగుండు, ఈ ఆకలి మాయమైపోయినా బాగుండు, అదేంటో దేశమే మాయమవుతున్నట్లు ప్రజలంతా అమాయకులైనట్లు సందు సందుకు గోడల మీద ముద్రలు వేస్తున్నారు. ఇంటి ఇంటికి పార్టీ జెండాలను దేవుడి జెండాలుగా మభ్యపెడుతున్నారు. కళ్ళు మూసుకుంటూ ప్రేమగా దేశపటాన్ని గుర్తు చేసుకుంటానా, కళ్ళు మూసుకుంటూ ప్రేమగా దేశపటాన్ని గుర్తు చేసుకుంటానా, ప్రేమ గుడ్డలు చినిగిపోతూ విషపు రంగు చీరతో బిగ్గరగా బిగించి చుడుతున్నట్లు మొసమల్లడం లేదు. కళ్ళు మూసుకుంటే ఈ మూఢత్వం మాయమైపోయినా బాధపడకపోదును. పాఠశాలల్లో పాఠాలు మాయమవుతుండడం, రాజ్యాంగంలో పదాలు ఎగిరిపోవడమే విషాదభరితంగా ఉంది. కళ్ళు మూసుకుంటే ఈ దోపిడీ మాయమైపోయినా బాగుండేమో, అదేంటో ప్రైవేటీకరణ పేరుతో రైళ్లు మాయమవుతున్నాయి, బ్యాంకులు లూటీ అవుతున్నాయని గుర్తొచ్చి ఒళ్ళు పొక్కులు పడుస్తుంది. కళ్ళు మూసుకుంటే కష్టపడి పండించిన వడ్ల బస్తాలు మాయమవుతున్నాయి. కళ్ళు మూసుకుంటూ కునుకు తీసే కాలంలోనే పదాలు వాక్యాలు గాయపడుతున్నాయి. ఈ కళ్ళున్నాయే, ఇలాగే మూసుకుంటే అన్నం మెతుకులు అక్షంతలు అవుతున్నాయి. ప్రేమగా నవ్వే పువ్వులన్నీ పడకలు విప్పినట్టే కనిపిస్తున్నాయి. ఎలా చెప్పను మీకు ఈ దేశం సెక్యులర్ దేశంగానే రుజువు చేయబడిందని ఎలా చెప్పను మీకు? మీరు చూస్తున్న కళ్ళు మీవి మాత్రమే కాదు, రేపటి దేశానివని. కళ్ళు మూసుకుంటే ద్వేషం కాదు, దేశం గుర్తుకు రావాలి. మతం పరిమళాలకు బదులుగా మనిషి పరిమళాలు గుప్పుమంటుండాలి. కళ్ళు మూసుకుంటే వలలపైనే పావురాలు స్వేచ్ఛగా ఎగురుతున్నట్లు కనబడాలి. కళ్ళు మూసుకుంటే మనుషులు కలిసికట్టుగా నడిచినట్లు దేశం నడుస్తున్నట్లు కనపడాలి కదా. మనమే కనుక కళ్ళన్నీ సూట్ కేసులో భద్రంగా దాచుకుంటే, మనమే కనుక వాట్సాప్ యూనివర్సిటీలోనే కళ్ళన్నీ అతికించుకుంటే, మనమే కనుక మెలకువతో మేల్కొని లేకపోతే ఈ దేశం మరింత చీకటవుద్ది. అందుకే కళ్ళు తెరిచే మాట్లాడాలి. కళ్ళతోనే నిజాన్ని నిజంగా తెలుసుకోవాలి, అబద్ధాన్ని అబద్ధంగా వదిలేసుకోవాలి. మనలాంటి కళ్ళు మనలాగే స్కాన్ చేసే జతల కళ్ళు వాస్తవానికి దగ్గరగా కదిలించాలి. థ్యాంక్ యూ రాము. ఇంతటితో ఈ సెషన్ ముగిస్తుంది. మూడవ సెషన్ని సమన్వయించడానికి చమన్ గారిని ఆహ్వానిస్తున్నాను. అలాగే 1:30కి ఆ సెషన్ తర్వాత భోజన బ్రేక్ ఉంటుంది.